హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళ కోసం జెన్పాక్ట్ కంపెనీ కస్టమర్ కేర్ ఉద్యోగాలని విడుదల చేసిందండి. సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇలాంటి జెన్పాక్ట్, కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో సో మనము ప్లేస్ అవ్వాలి అంటే ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ అనమాట ఇవి. వితౌట్ ఎక్స్పీరియన్స్తో మీరు జాబ్స్ ఇక్కడ సంపాదించవచ్చు. శాలరీస్ కూడా డీసెంట్గా ఉంటాయి. ఒక 20 to 25 మధ్యలో అయితే ఉంటాయండి. మన హైదరాబాద్ లొకేషన్ నుంచి రావడం జరిగింది. అస్సలు వదులుకోవద్దండి, తప్పకుండా అప్లై చేసుకోండి. ప్రైవేట్ జాబ్స్కి లాస్ట్ డేట్ ఏమీ ఉండదు కాబట్టి సో ఒకవేళ ఈ వీడియో మీరు లేట్గా చూస్తూ ఉంటే అయిపోయి ఉంటే మాత్రం నాది తప్పు కాదు. సో కాబట్టి ఎంత ఎక్కువగా వెళితే అంత ఎక్కువగా షేర్ చేయండి వీడియోని, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ జాబ్స్ అనేవి లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారండి. సో మనకు 6 days బ్యాక్ అనేది ఈ యొక్క జాబ్స్ని పోస్ట్ చేశారు. జెన్పాక్ట్ హైదరాబాద్ నుంచి మనకి ఈ జాబ్స్ రావడం జరిగిందండి. కస్టమర్ కేర్, ఓకేనా. సో ఇప్పటి వరకు అయితే 100 అప్లికేషన్స్ పైగా అయితే వచ్చాయండి. సో కాబట్టి మీరు లేట్ చేయొద్దండి, మేబీ ఎప్పుడైనా క్లోజ్ అయిపోవచ్చు. ఇది ఆన్ సైట్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. సో మనము హైదరాబాద్కి వెళ్ళాలి, జెన్పాక్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే వర్క్ చేయాలి. సో ఫుల్ టైమ్ ఆపర్చునిటీ, ఆన్ రోల్ జాబ్స్ కాబట్టి మనకు ఈఎస్ఐ, పిఎఫ్ అన్నీ కట్ అవుతాయి. సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అండి, అంటే ఎంట్రీ లెవెల్, మిడ్ సీనియర్ లెవెల్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఎంట్రీ లెవెల్ అంటే ఫ్రెషర్స్కి అవకాశం ఇస్తారు పెద్ద పెద్ద కంపెనీల్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో. సో మనము ఇరుక్కోవాలి, జాబ్స్ పొందాలి అంటే ఇలాంటివి బెస్ట్ ఆపర్చునిటీస్ అనమాట. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ జాబ్ గురించి ఏం చెప్పారంటే వీళ్ళు చూడండి, రెస్పాన్సిబిలిటీస్ దగ్గర రెస్పాండ్ టు ద కస్టమర్ క్వైరీస్ ఇష్యూస్ ఇన్ టైమ్లీ మేనర్. ఓకే, సో కస్టమర్ క్వైరీస్కి మనము అటెండ్ అవుతూ ఉండాలి, రెస్పాండ్ అవుతూ ఉండాలి. ప్రొవైడ్ సొల్యూషన్స్, అలాగే రిప్లికేట్ కస్టమర్స్ ఇష్యూ అండ్ రిపోర్ట్ నెసెసరీ బగ్స్, సజెషన్స్, ఐడియాస్. సో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలండి. ప్రొవైడ్ ఎక్సలెంట్ సర్వీస్ టు ద కస్టమర్స్. ఓకేనా, కస్టమర్స్ మెయిన్లీ వర్క్ అయితే ఉంటుంది, వాళ్ళతో ఫోన్తో మాట్లాడి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజల్వ్ చేస్తూ ఉండాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఈమెయిల్స్, అలాగే హోస్టింగ్, సర్వర్, డొమైన్స్ వీటికి సంబంధించిన వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో మినిమం క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఏ డిసిప్లిన్లో మీరు డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రిఫరెన్స్ వచ్చేసరికి బీటెక్ ఆర్ ఎనీ అదర్ టెక్ అండ్ నాన్ టెక్ డిగ్రీ విత్ కంప్యూటర్ కోర్స్, సర్టిఫికేషన్ ఆర్ డిప్లొమా. సో మీకు కంప్యూటర్స్ పైన డిప్లొమాస్ కానీ సర్టిఫికేషన్ కానీ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. సో కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా తప్పకుండా అప్లై చేయండి. అయితే మీ దగ్గర మంచి కస్టమర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే ఇంగ్లీష్ పైన మంచి పట్టు ఉండాలండి, అంటే రిటర్న్ అలాగే ఓరల్ అనమాట. ఓకేనా. సో మీకు షిఫ్ట్ల వారీగా అయితే ఈ డ్యూటీస్ ఉంటాయి. సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ కొట్టాలి అంటే ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు. హైదరాబాద్లో జాబ్ ఉంటుంది, ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. సో మనకి ఈ జాబ్స్ అనేవి February 2న పోస్ట్ చేశారు. ఓకే, సో మనకు 6 days రీపోస్ట్ చేయడం జరిగింది అనమాట, అంటే రీపోస్టింగ్ చేయడం జరిగింది. మీకు చెప్పాను కదా, ఇది రీపోస్ట్ 6 days బ్యాక్ మళ్ళీ రీపోస్ట్ చేశారు. మీరు అనుకోవచ్చు ఏందన్నా February 2 అంటే దగ్గర 1 month అయిపోయింది కదా అని చెప్పొచ్చు. చూడండి, రీపోస్టెడ్. ఓకేనా. సో మళ్ళీ పోస్ట్ చేశారు, అంటే అప్లికేషన్స్ తగ్గినని రాలేదనుకుంటాను, అందుకే మళ్ళీ పోస్ట్ చేశారు. సో మీకు మంచి అవకాశం ఇది. ఇక్కడ అప్లై అని బటన్ క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతుందండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో జెన్యూన్ ఆపర్చునిటీస్, ఎవరు మిస్ చేయొద్దు. సో అందరికీ షేర్ చేయండి. ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.